వెంకట్రావు, ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ నెల 1వ తేదీన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అనేక అభిప్రాయాలు, వివరణలు, వాద ప్రతిపాదనలు ఈ మీడియా ముఖంగాను, ఫేస్బుక్లోను, ఇట్లా అనేక రకాల యూట్యూబ్ ఛానల్స్లోనూ వస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ జడ్జిమెంట్ తెచ్చింది తామే అని చెప్పుకుంటున్న ఎంఆర్పిఎస్ నాయకత్వం దీన్ని తన ప్రజలకు కొన్ని అబద్ధాలు తీసుకొని ప్రచారం చేసే క్రమంలో కొన్ని అంశాల పట్ల స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ వీడియో ద్వారా మీకు ముందుకు వస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎంఆర్పిఎస్ నాయకత్వం మాల మేధావులు ఈ విషయంలో చర్చకు రావాలి, స్పందించి ముందుకు రావాలి. వాళ్ళు గనక చర్చకు రాకపోతే వాళ్ళు మనువాదులు, ఈ రాని వాళ్ళంతా అని ఒక మాట వాడాడు ఆయన. అంటే మనువాదులు అంటే స్పష్టంగా ఎంఆర్పిఎస్ నేతకు తెలుసో లేదో కానీ మనువాదం అంటే ఏమిటి, మనువాదులు అంటే ఎవరనే వివరణ ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనువాదం అంటే ఈ దేశంలో, భారతదేశంలో అంటరాని కులాలని, బహుజన కులాలని వాళ్ళని కింద కులాలుగా తీసివేసి ముఖ్యంగా అంటరాని జాతులకు విద్య, విజ్ఞానం, నాగరికత, మానవ వనరులు, మానవ జీవనానికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా నెట్టివేసి మీరు ఊరిలోకి రావద్దు, ఈ గుళ్ళోకి రావద్దు, ఈ బళ్ళోకి రావద్దు, ఊరుకు సంబంధించిన ఏ అవకాశాలు మీరు వాడుకోవటానికి వీల్లేదు, కనీసం మనుషులు తాగే నీళ్లు కూడా అందుకోవటానికి వీల్లేదు, మీరు అంటుకుంటే మైలు పడతాయి నీళ్లు, మీరు అంటుకుంటే ఈ నేల మైలు పడుతుంది, మీ ఊపిరి వదిలితే మీ ఊపిరి ద్వారా మైలు పడుతుంది ఈ దేశం అని చెప్పినదే మనువాదం. అందులో అది ఏర్పాటు చేసిందే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ వర్ణాల వ్యవస్థ. ఈ వ్యవస్థలో ముఖ్యంగా బ్రాహ్మణులకు మాత్రమే ప్రత్యేకించి 6000 సంవత్సరాలుగా కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళు మాత్రమే చదువుకోవాలని, వాళ్ళు మాత్రమే పూజలు పురస్కారాలు చేయాలని, వాళ్ళు మాత్రమే దినాలు, తద్దినాలు, పూజలు, పెళ్ళిళ్ళు, వాళ్లే వేదాలు, ఉపనిషత్తులు, భారతం, రామాయణం, భాగవతం ఈ మొత్తం కూడా అన్ని చదువుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయం మాత్రం ఆ దేవాలయాల నుంచి వచ్చే ప్రతిఫలం, దేవుడి మాన్యాల నుంచి వచ్చే ప్రతిఫలం వాళ్ళు మాత్రమే అనుభవించే రిజర్వేషన్ ఈ దేశంలో 6000 సంవత్సరాలుగా బ్రాహ్మణులకు ఇచ్చింది. అది మనువాదం. రెండవది, క్షత్రియులు మాత్రమే పరిపాలించాలా, క్షత్రియులు మాత్రమే ఈ దేశంలో పరిపాలకులకు అర్హులు, వాడు ఎంత వాడైనా ఆ కులంలో, ఆ వర్ణంలో పుడితే వాడే పరిపాలకుడు తప్ప మిగతా వాళ్ళకి ఛత్రపతి శివాజీ కానీ, సాహు మహారాజులు కానీ, అదేవిధంగా కన్నమదాసు లాంటి వీరులెవడు కూడా క్షత్రియుడు కాని వాడు రాజ్యాన్ని పరిపాలించడానికి అనర్హుడు చెప్పింది. అది మనువాదం, మన ధర్మం. ఇక వచ్చేసరికి వైశ్య వర్ణస్థులు మాత్రమే వ్యాపారం చేయాలని, వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేయాలని, మిగతా వర్గాలు ఎవడు కూడా చేయటానికి వీల్లేదని చెప్పింది మనువాదం. దాన్ని బలపరిచిన వాళ్ళు మనువాదులు. అదేవిధంగా శూద్ర కులాలు, ఈ రాష్ట్రంలో ఉన్న కమ్మ, రెడ్డి, కాపు, చాకలి, మంగలి ఇలాంటి కులాలకు, కమ్మరి, కుమ్మరి ఈ కులాలన్నీ కూడా హిందూ ధర్మం వాళ్ళకి నిర్దేశించిన సేవలు అంటే మాదిగలు చెప్పులు కొట్టాలా, మంగళాయన కత్తిరేయాలా, శాలాయన బట్టలు వేయాలా, కుమ్మరాయన కుండలు చేయాలా, కమ్మరాయన కమ్మరి పని చేయాలా, ఈ సేవక వృత్తులన్నీ కలిసి ఈ పై వర్గాల వారికి సేవ చేసి తరించే మహద్భాగ్యాన్ని మనువాదం ఇచ్చింది. ఇది మనువాదం. అంటే ఈ వాదంలో ఎక్కడా కూడా ఎంత ప్రతిభ ఉన్నా ఎవడికి అవకాశం లేకుండా ఆయా చట్టంలో బిగించి వేసింది. ఈ మనుధర్మం నుండి వచ్చిందే, ఈ మనువాదం నుండి వచ్చిందే. ఎవడైతే ఆయా వర్గాలలోకి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు చేసే వృత్తులలోకి మిగతా సమాజంలోని ప్రజలు వెళ్ళకూడదని నియంత్రించి కట్టడి చేసిందే మనువాదం. దాన్ని బలపరిచిన వాళ్ళు మనువాదులు. మరి ఈయననే పద్ధతుల్లో ఎంఆర్పిఎస్ నేత మనువాదులు, మాలలు అనే పద్ధతిలో ఎప్పుడైనా ఎవరినైనా నియంత్రించామా? ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ
అంబేద్కర్ వాదులైన మేము దీన్ని పోరాడి దీన్ని విధ్వంసం చేసి సమాజం తీసుకురావాలా, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, వాడు వర్ణాన్ని బట్టి వాడికి అవకాశాలు కాకుండా వాడి జ్ఞానాన్ని బట్టి వాడి అవకాశాలను బట్టి వాడికి అవకాశం ఇవ్వాలని చెప్పి పోరాడింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ ఈ పోరాడే అవకాశాన్ని రిజర్వేషన్ల ద్వారా భారత రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ పొందుపరిచాడు. ఈ పొందుపరచబడ్డ అవకాశం అందరికీ సమానంగా ఒకేసారి వచ్చింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో మాలలకి ముందు, మాదిగలకి తర్వాత, రెల్లీలుగా తర్వాత, ఈ విధంగా అందరికీ కూడా ఒకేసారి రిజర్వేషన్లు అందుకొని పోటీ పడే అవకాశాన్ని భారత రాజ్యాంగం ఇచ్చింది. ప్రత్యేకించి దీన్ని తామేదో మిగతా వారి అవకాశాలు దోచుకున్నామని, దొంగలని, మనువాదులని అవగాహన రాహిత్యంతో ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతూ ఉన్నాడు ఎంఆర్పిఎస్ నేత. దీన్ని మీరు మనువాదం అంటే ఇది, అది మనువాదం అంటే దోపిడీవాదం, మనువాదం అంటే విచ్ఛిన్నవాదం, మనువాదం అంటే ఈ దేశంలో మిగతా కులాల వర్గాల ప్రజల శ్రమని ఏ 2-3 వర్గాలు దోచుకునే వాదమే మనువాదం. దేవుడి పేరుతోటి, మతం పేరుతోటి, కులం పేరుతోటి ఆ మిగతా అవకాశాలను తొక్కిపడేసి వాళ్ళు మాత్రమే అనుభవించే, కట్టడి చేసి అనుభవించి అవసరమైతే దుర్మార్గంగా ఊరికి వెలుపల నెట్టివేసే సంస్కృతి అవలంబించేదే మనువాదం తప్ప మాలలు అనుభవించింది మాలలు ప్రాక్టీస్ చేసేది సమానత్వవాదన, మాలలు మాట్లాడేది అంబేద్కరిజం, మాలలు మాట్లాడేది ఈ దేశంలో పేద వర్గాలన్నిటికీ కూడా రాజ్యాంగ ఫలాలు అందుబాటులో ఉండాలనే వాదం. మాలలు కానీ, మాల మేధావులు కానీ, అంబేద్కర్ వాదులు కానీ ఏ రోజు కూడా మాదిగల పట్ల, మిగతా దళిత కులాల పట్ల, బహుజన కులాల పట్ల వ్యతిరేక చర్యలు కానీ, మాటలు కానీ, ఉపన్యాసాలు కానీ చేయలేదు. చేసింది మొత్తం 96 నుండి ఎప్పటి వరకు ఎంఆర్పిఎస్ వచ్చిన దగ్గర నుండి మాలల మీద విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది ఎంఆర్పిఎస్ మాత్రమే. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎప్పటి వరకు కూడా మాలలు ఎప్పుడూ మిగతా కులాల పట్ల ఈ అవగాహన లేమితో ఉండ ఈ విద్వేషపూరిత వ్యాఖ్యానాలు ఎక్కడా మేము చేయలేదు. మేము కానీ మా పూర్వీకులు కానీ 85లో కారంచేడు జరిగినప్పుడు 6 చచ్చిపోతే 6 ఉద్యోగాలు కాదు, మాలలు పోరాడి 78 ఉద్యోగాలు అక్కడ ఇప్పించాం. కారంచేడు బాధితులందరికీ కూడా ఇళ్ళు, పొలాలు ఇప్పించేదానికి పోరాడాం. న్యాయ పోరాటం కోసం పోరాడాం. ఇంటికో పేట, పూటకో పేట అనే నినాదంతో, ఇంటికో పల్లె, పూటకో పేట అనే నినాదంతో కారంచేడు బాధితులను చీరాల మాలపేటలన్నీ రోజుకో పూటకో పేట ఫీడింగ్ చేసి లారీలు బియ్యం తోలి కొన్ని నెలల పాటు పోషించాం. మీకోసం పోరాడేది తప్ప మా స్వార్థ ప్రయోజనం ఏమీ లేదు. దీన్ని కూడా వక్రీకరించి అక్కడ ఇప్పుడున్న ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు మాలలే ఉద్యోగాలు పొందారని చెప్పి ఒక నీచమైన, దుర్మార్గమైన, నీతి మాలిన ప్రచారం చేస్తూ ఉన్నాడు నాగరాజు నాయన. ఏ ఒక్క మాల కూడా గజం భూమి కారంచేడులో తీసుకోలేదు బాధితుల దగ్గర. ఏ ఒక్క మాల కూడా ఒక చిన్న అటెండర్ ఉద్యోగం కూడా పొందలేదు. కనీసం బాధితులకు కూడా నీతి లేకపోతే అంటే మాల జాతి పట్ల ఎంత అసూయ ద్వేషాలు ప్రచారం చేస్తూ ఉంటే మిమ్మల్ని మీరా మనువాదులు, మేమా? ఎవరు మనువాదులు? ఇక్కడ రిజర్వేషన్లు కావాలా? ఈ భారతదేశంలో హిందువులు, ఈ దేశంలో అంటరాని కులాలు కానీ మాట్లాడితే వద్దొద్దు, మాకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో హిందువులు మమ్మల్ని నెత్తిన పెట్టుకు చూసుకుంటున్నారు, మాకు ప్రత్యేక రాయితీలు, రిజర్వేషన్లు అవసరం లేదని వాగింది ఎవడు ఆ రోజు? మీ జగజీవన్ రామ్ కాదా? మనువాదులకు తొత్తుగా ఉంటాం కాదా? ఈ ప్రత్యేక సమానత్వ, సమాన హక్కులకు కావాలని కొట్లాడిన అంబేద్కర్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు మనువాదా? లేదా అందరికీ సమానత్వం ఉండాలని పోరాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ మనువాదా? అసలు ఈ దేశంలో రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయో తెలుసా నీకు? మతి లేకుండా ఎవడో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నామని ఎందుకు అంటున్నావు అంటే, ఓ ఎంఆర్పిఎస్ నేత ఆలోచించుకొని మతి లేని విశ్లేషణలు మాను.
ఆ రోజు అగ్రకులాల దయాదాక్షిణ్యాల మీద రిజర్వేషన్లు వచ్చినాయా? వాళ్ళు అంగీకరిస్తే వచ్చినాయా? రిజర్వేషన్లు అట్లా రాలా, మందహీనుడా, మంద బుద్ధి. పూనా ఒప్పందంలో భాగంగా రిజర్వేషన్లు వచ్చినాయి. అసలు పూనా ఒప్పందం ఎందుకు వచ్చింది? రెండో రౌండ్ ట్రైబ్యునల్ కాన్ఫరెన్స్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలా, మెజారిటీ హిందువులు ఓట్లు వాళ్ళకు ఉన్నాయి, మేముండేది 20%. ఈ 20%లో ఉన్న ఓట్లు మెజారిటీ ఓట్లు నియంత్రిస్తాయి వాడిని. ఓటేసి గెలిపించాం కాబట్టి వాళ్ళ పాలేరులనే గెలిపించి మా హక్కులు కాలు రాస్తూ ఉంటారు. మాకు నిజమైన న్యాయమైన మా బిడ్డలు మా వాళ్ళకి మాత్రమే ఓట్లుంటే మా కోసం పోట్లాడే వాళ్ళని, మా కోసం అసెంబ్లీలో పార్లమెంటులో మాట్లాడే వాళ్ళని మేము ఎన్నిక చేసుకుంటాం, వాళ్ళ తొత్తుల్ని కాదు అని చెప్పి ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు సాధించుకొస్తే గాంధీ కుట్ర చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ దేశంలో నాకేమన్నా అయితే ఎస్సీ ఎస్టీలు మొత్తాన్ని సర్వనాశనం చేస్తారు, తగలబెట్టేస్తారు, ఈ దేశంలో మాలమాదిగల్ని చమరుల్ని మహర్లని భయపెడితే ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు అనే దాన్ని వదులుకున్నందుకు పరిహారంగా ఆ ఒప్పందంలో భాగంగా ఈ రిజర్వేషన్లు వచ్చినాయి. అంతేగాని అగ్రకులం వాడు ఎవడో ఒప్పుకుంటే కాదు. 2 వర్గాల మధ్య, 2 నాయకుల మధ్య, 2 సమూహాల నాయకత్వాల మధ్య హిందువులు కానివాళ్ళు ఈ దేశంలో కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్కు కాకుండా బయటుండి మాకు ప్రత్యేక హక్కులు కావాలనే సమానత్వ సాధక మానవత మూర్తి అంబేద్కర్ ఒక పక్క, ఈ దేశంలో కులోన్మాదులు, మతోన్మాదులు, రాజకీయవాదులు, గాంధేయవాదులు, మీ జగజీవన్ రామ్ లాంటి తొత్తులు దళారులు ఒక పక్క ఉంటే ఆ ఒప్పందంలో భాగంగా వచ్చిన రిజర్వేషన్లు అగ్రకులాలు అగ్రవర్ణ రాజకీయ నాయకులు ఒప్పుకుంటేనో వాళ్ళు ఒప్పుకొని భిక్ష వేస్తేనో వచ్చిన రిజర్వేషన్లు కాదు, గుర్తుపెట్టుకో. అరే పిచ్చోళ్ళారా, అంబేద్కర్ గారి మెడలో కొన్ని వేల సార్లు దండలేశారు, చెప్పుల దండలు, కొన్ని వేల విగ్రహాలను ఆ రోజు హిందూ మతోన్మాదులు బుద్ధుని విగ్రహాలు ఏ విధంగా అయితే నామరోగాలు లేకుండా ధ్వంసం చేశారో ఇప్పటికీ అంబేద్కర్ విగ్రహాల పట్ల ఆ కసి, ద్వేషం, అసూయ అంబేద్కర్ విగ్రహాల పట్ల కూడా జరుగుతూ ఉంది. ఆయన గౌరవం తగ్గిందా పెరిగిందా? ఈ మతిలేని వాళ్ళు, మందబుద్ధులు, ఎంఆర్పిఎస్ నాయకులు అంబేద్కర్ గారు అనకపోతే ఒరిగింది, ఆయన విలువేం తగ్గదు. సూర్యుడి మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే ఆ ఉమ్మి మీ మొఖాల మీదే పడద్ది, గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నా. ఈ మనువాదులు, ఇది మనువాదం, ఇది బ్రాహ్మణవాదం. ఈ వాదాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మాలలు, ఈ వాదాన్ని వ్యతిరేకించి పోరాడింది అంబేద్కర్ గారు, ఈ వాదాన్ని వ్యతిరేకించి పోరాడింది బౌద్ధులు. ఈ బోధాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా పూలే దగ్గర నుంచి పూలే, లోకాయతులు, చార్వాకుడు, బౌద్ధులు, మక్కలి ఘోషాలు లాంటి అనేక మంది తత్వవేత్తలు ఈ దేశంలో ఈ మతాన్ని, ఈ బ్రాహ్మణిజానికి, మనువాదానికి వ్యతిరేకంగా పోరాడారు. దాంట్లో భాగంగానే నేటికి మాలలు పోరాడుతూ ఉన్నారు. వెన్నుపోటుదారులుగా మీరున్నారు. మీది మనువాదం తప్ప మాది కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం, ఈ ఎంఆర్పిఎస్ నేత మాల మేధావులు రావాలి, మాట్లాడాలి, మాల మేధావులు రావాలి, మాట్లాడాలి, చర్చ చేయాలి అని అంటా ఉన్నాం. అక్కడ మీ గాలి వినోద్ కుమార్ అనే మాదిగ మేధావి ఉస్మానియాలో లా యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేసిన గాలి వినోద్ కుమార్ గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. దమ్ముంటే రా నువ్వు ఎంఆర్పిఎస్ నేత, ఈ జడ్జిమెంట్ మీద చర్చ చేద్దామని ముందెళ్ళి ఆ మాదిగ నేత, ఆ మాదిగ లాయర్, ఆ ప్రిన్సిపాల్, లా కాలేజీ ప్రిన్సిపాల్ గాలి వినోద్ కుమార్ ఛాలెంజ్ చేసి తొండగొడతా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చర్చ చేసి ఆ ఛాలెంజ్ స్వీకరించి నీ వాదన వల్ల న్యాయం ఉందని చెప్పి అక్కడ నిరూపించుకో. మాలలు ఎందుకు రావాలి? మాల మేధావులు ఎందుకు నీకు సమాధానం చెప్పాలి? నువ్వెవడవే మాల మేధావులు పిలవటానికి? మాల మేధావులకి నీలాంటి అజ్ఞానులతోటి, దళారులతోటి, బ్రోకర్లతోటి
బ్రాహ్మణవాదుల తొత్తుతోటి చర్చ చేయాల్సిన అవసరం లేదు. నీ చేతైంది, నీ దమ్ముంటే నీ చేతైంది నువ్వు చేసుకో. మాల మేధావి కాదు, మాల కులస్తుడు కూడా నీలాంటి వాళ్ళ పనికి వాళ్ళతో మాట్లాడు. మేము చర్చ చేయాల్సి వస్తే విఘ్నులైన మాదిగపల్లిలో ఉండే పెద్దలతో చర్చ చేస్తాం, మాట్లాడతాం. ఈ వాస్తవాలు, ఈ జడ్జిమెంట్ వల్ల జరుగుతున్న వాస్తవాలు విడమర్చి చెప్తాం. ఏమని ఇప్పుడు ఈరోజు ఏమని మాట్లాడుతున్నావు నువ్వు? 10-15% మంది ఉద్యోగాలు పొందిన మాదిగల పిల్లలు పోతే ఏమైంది అని అంటావా? ఎంత దుర్మార్గం! రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయో నీకు తెలుసా? దేని ప్రాతిపదిక మీదుగా వచ్చినాయో మీకు తెలుసా? కోర్టుకు కానీ మీకు కానీ క్రీమీ లేయర్ అంటే తెలుసా? ఏది తెలియకుండా ఆ జడ్జిమెంట్ని తీసుకొచ్చి మళ్ళా మాదిగల్ని మరొకసారి వంచే ప్రయత్నాలు మానుకోమని చెప్తావు. ఏం పాపం చేశారు మాదిగ ఉద్యోగుల బిడ్డలు? నీకు 30 ఏళ్ళు వేల రూపాయలు వాళ్ళ జీతాల నుంచి ఇచ్చి నిన్ను పోషించినందుక వాళ్ళ బిడ్డలు మరి అభివృద్ధి చెందారనే చెప్పి పేరుతో తీసివేస్తే వాళ్ళ అంటరానితనం పోద్దా? మాల ఉద్యోగి పిల్లోడు అంటరానితనం పోయి అగ్రకులాలతో సమానంగా వెళ్ళిపోతాడా? మరి వాళ్ళ బిడ్డలు ఎప్పటికి మళ్ళా ఈ రిజర్వేషన్లకి దూరంగా గెంటు వేసే కుట్ర ఈ క్రీమీ లేయర్ జడ్జిమెంట్ ద్వారా వస్తే మళ్ళీ కొత్త ప్యాకేజ్ తీసుకొని మీరు అమాయకులైన మాదిగ పల్లెల్ని, మాదిగ ప్రజల్ని మోసం చేయటానికి, మాదిగ ఉద్యోగుల మీదకి మాదిగ ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం తీసుకొని నువ్వు నిస్సిగ్గుగా మళ్ళా ఈ జడ్జిమెంట్ రైట్ అని చెప్తా ఉన్నావా? అసలు మీద ఈ జడ్జిమెంట్ మీకేం సంబంధం ఈ కేసుతోటి? 2004లో చంద్రబాబు నాయుడు చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తే నువ్వు అప్పీల్కి వెళ్ళావా? లేదు అప్పుడున్న రాష్ట్ర గవర్నమెంట్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఇంకే ఎంఆర్పిఎస్ కానీ, ఎంఈఎఫ్ కానీ, మాదిగ ఉద్యోగుల విద్యార్థి సమాఖ్యాన్ని వెళ్ళారా? వెళ్ళలేదే. మీరు అంగీకరించి నోరు మూసుకు కూర్చున్నారు. వీళ్ళు ఎవడో పంజాబ్ కేసులో వాళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళు ఆ కోర్టులో అరుణ్ మిశ్రా బెంచ్ 2020లో తీర్పిస్తే వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది. అయితే ఇక్కడ ఈవీ చెన్నయ్య కేసులో జడ్జిమెంట్లో సంతోష్ హెగ్డే ధర్మాసనం తీర్పిచ్చింది కాబట్టి 5 జస్టిసులు రాష్ట్రాలకు అధికారం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోది, పార్లమెంటు చేయాలని చెప్పిందని చెప్పి 5 జడ్జీలు కూడా విభేదించారు. కాబట్టి 7 జడ్జీలు తీర్పు చెప్పాలా, రివ్యూ చేయాలా చెన్నై జడ్జిమెంట్ అనే దానిలో భాగంగా వచ్చిన కేసు ఇది. దీన్ని అసలు కేసుకు సంబంధం లేకుండా ఇదే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కేసుకు లేని అంశాలు కోర్టులో ఎవరైనా లాయర్ ప్రస్తావిస్తే నోరు మూయించింది. మరి కేసు ఏంటి? జడ్జిమెంట్ రివ్యూ చేస్తుందేమో ఏ రాష్ట్రాలకు అధికారం ఉందా లేదా అనేది. అక్కడికి వెళ్ళిన కేసు ఏంటి? 50% అవకాశాలు వాల్మీకిలకి, మజ్బీ సిక్కులకి ఇవ్వాలి, రాష్ట్రాలకు అధికారం లేదనేది కేసు. ఈ ఏబిసిడీల జడ్జిమెంట్కి సంబంధం లేదు, అది కేవలం రాష్ట్రాలకు లేని చట్టం. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉందా? 18 ఏళ్ళు అయింది ఏబిసిడీల చట్టాన్ని కొట్టివేసి. సపరేట్ అయ్యాక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణ ఈ కేసే లేదు. 2004 నుండి లేకపోతే ఏదో చట్టం ఉందని చెప్పి మాదిగ ప్రజల్ని భ్రమింపు చేస్తావా? ఏబిసిడీలు జరుగుతున్నాయి నా వెనక ఊరేగండి అని చెప్పి మోసం చేస్తావా? నీ జాతిని నువ్వు ఆ జడ్జిమెంట్ ప్రకారం ఇంప్లీడ్ అయ్యావా నువ్వు? అసలు ఎవడో వేసిన కేసుకి ఎవడో గెలిస్తే మీరు కేసు వేసారని చెప్పి మాట్లాడి అక్కడ ఊరేగింపులు చేసుకుంటావా? ఎవరికి పుట్టిన బిడ్డకి నువ్వు తండ్రి అని చెప్పుకుంటావా? నీకు అసలు సిగ్గుందా, మతుందా అని అడుగుతావు. ఇంకో ప్రధాన అంశం, ఈ క్రీమీ లేయర్ వాదనల తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో మాదిగల మధ్య గ్రామ స్థాయి నుండి ఘర్షణలు, మాదిగలు ఎక్కడైతే క్రీమీ లేయర్ ద్వారా నష్టపోతా ఉన్న మాదిగ ఉద్యోగులందరూ, మాదిగ ప్రజలు తిరగబడతారేమోననే భయంతో క్రీమీ లేయర్ మంచిది అని చెప్పి ఊరేగింపు చేస్తా ఇక్కడ
మాలల్లో మాల ఉద్యోగులకి మాలలకి, మాదిగ ఉద్యోగులకి మాదిగలకి, మాదిగల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లిడ్ క్యాప్ ద్వారా లబ్ధి పొందిన మాదిగలకి, లబ్ధి పొందని మాదిగలకి ఈ వైరుధ్యాన్ని సృష్టించి వీళ్ళకి కుల ఘర్షణలు, మనస్పర్ధలు, ఈర్ష్యాద్వేషాలు పెంచే దానికోసం తప్ప ఈ వర్గీకరణ తీర్పు, ఈ క్రీమీ లేయర్ తీర్పు ఎందుకన్నా ఉపయోగపడుతుందా? అందుకే మాదిగ ప్రజలారా, మాదిగ ఉద్యోగులారా, మాదిగ విద్యార్థులారా ఆలోచించండి. మనది హోమోజేనియస్ రిజర్వేషన్లు. పుట్టుకతోటి అంటరాని కులంలో, అస్పృశ్య కులంలో పుడితే పుట్టుకతో వచ్చే రిజర్వేషన్. మాదిగ ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆఫీసర్లు కానీ మీ డబ్బుల్లో, మీ సంపాదనలో మీ బిడ్డలుగా పంపిణీ చేసే ఆస్తి హక్కు పంపిణీ చేసే అధికారం కానీ, హక్కు కానీ మీకుంది. కానీ వాళ్ళకి లేదనే హక్కు, నిరాకరించే హక్కు. మా బిడ్డకి రిజర్వేషన్లు వద్దు అనే హక్కు మాదిగ ఉద్యోగులు ఎవరికి లేదు, మాదిగ ఆఫీసర్లు ఎవరికి లేదు, మాదిగ రాజకీయ నాయకులకి లేదు, ఇటు మాల ఆఫీసర్లు, మాల రాజకీయ నాయకులకు కూడా లేదు, భారతదేశంలో ఎవరికి లేదు. ఎందుకంటే అంటరానితనం పోయేంత వరకు ఈ రిజర్వేషన్లు కొనసాగాల్సిందే. అంటరానితనం పోయేంత వరకు. మాదిగ ఉద్యోగైనా వివక్ష ఎదుర్కొంటున్నాడు, మాల ఐఏఎస్ అది వివక్ష ఎదుర్కొంటున్నాడు, మాల మంత్రులు వివక్ష ఎదుర్కొంటా ఉన్నారు, స్వయాన రాష్ట్రపతులే వివక్ష ఎదుర్కొంటా ఉంటున్నారు. ఇంకెక్కడ కులం పోయింది? ఇంకెక్కడ అంటరానితనం పోయింది? ఈ అంటరానితనం కోసం అది ఉన్నంత వరకు ఈ సమాజంలో క్రీమీ లేయర్ కానీ, ఇంకోటి కానీ ఆ పేరుతోటి మిగతా కొంతమంది మాదిగల్ని, మాలల్ని, వాళ్ళ బిడ్డల్ని రిజర్వేషన్ నుంచి గెంటేసే కుట్రని మేము ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒంటరిలేం కాదు. ఎంఆర్పిఎస్ నాయకులు ఇన్నాళ్ళు చెప్పినట్టు కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఏపీసీఎల్సీ ఉంది, ఈపీసీఎల్సీ ఉంది, మాకు నక్సలైట్లు ఉన్నారు, పీపుల్స్ వార్ ఉంది, వీరసం ఉంది, అరసం ఉంది, మాకు మావోయిస్టులు ఉన్నారు, అద్వానీ ఉన్నాడని కొంతకాలం, మోడీ ఉన్నాడని, అట్లాగే అమిత్ షా ఉన్నాడని, ఇంకా సిద్ధార్థ లోద్రా ఉన్నాడని, అభిషేక్ సింగ్ మన్వి, కపిల్ సిబాల్ వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. వీళ్ళందరూ ఒకే. బాబాసాహెబ్ అంబేద్కర్ మాకున్నాడు, ఈ భారత రాజ్యాంగం మాకుంది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ గారి జ్ఞానం ముందు, ఆయన వ్యక్తిత్వం ముందు, ఆయన కాలిగోటికి వీళ్ళందరూ కూడా సరిపోరు. ఆయన నిర్మించిన రాజ్యాంగంలో పెట్టిన ఈ ప్రజల హక్కులు ఏమున్నాయి? ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, ఉమెన్ రైట్స్ ఉన్నాయి, చైల్డ్ రైట్స్ ఉన్నాయి, వృద్ధులకు, వికలాంగులందరికీ అవకాశాలు ఇవ్వాలని, వాళ్ళకి జాతీయ సంపద నుండి వాళ్ళకి పెన్షన్ లాంటి ఆదుకోవాలని, హెల్త్, వెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అన్ని వర్గాల ప్రజలకు చెందాలని కదా. ఇంతకంటే మహోన్నతమైన మత గ్రంథం ఏమైనా ఈ భారతదేశంలో ఉందా? వాళ్ళందరూ ఇచ్చిన, ఇప్పుడు చెప్తున్నాం ఎంఆర్పిఎస్ నేత, మీకు ఈరోజు ఈ రాష్ట్రంలో మాదిగలు, తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ వీళ్ళు ఉండొచ్చు కాక, మోడీ ఉండొచ్చు కాక, ఈరోజు మా వెనక మాతో, మాలలతోటి, మాలల వెనక, మాలల పక్కన భారతదేశాన్ని గడగడలాడిస్తున్న చమర్లు ఉన్నారు, జాతవులు ఉన్నారు, పాస్వాన్లు ఉన్నారు, మహర్లు ఉన్నారు, మాంగులు ఉన్నారు, మజ్బీ సిక్కులు ఉన్నారు, దుసాదులు ఉన్నారు, పరయాస్ ఉన్నారు, పులయాస్ ఉన్నారు, అన్ని వర్గాల హొలియాస్ ఉన్నారు, చలవాదీస్ ఉన్నారు. భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది మాలలతో ఉన్నారు. ఈరోజు నువ్వు ఏకాకివి ఈరోజు మాదిగల్ని ఏకాకుల్ని చేస్తా ఉన్నావు. నీకెంత అహంకారం లేకపోతే నువ్వు మాయావతి గారిని కించపరుస్తావా? నువ్వు మిగతా పాశ్వాన్ని కించపరుస్తావా? చంద్రశేఖర్ ఆజాద్ని కించపరుస్తావా? నువ్వు రామదాస్ అత్వాలేని కించపరుస్తావా?
మల్లికార్జున ఖర్గే అని కించపరుస్తావా? ఎవరు వాళ్ళు? ఈ మనువాదానికి, రామరాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, ఈ దోపిడీ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీని పెట్టి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆమె ఎవరు? మాదిగ స్త్రీ కాదా? ఆమె పట్ల ఆమె కాళ్ళకి దండం పెట్టారు చాలామంది, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. ఆమెను అవమానపరుస్తావా? ఆమె చేసిన నేరం ఏంటి? ఆమె చేసిన తప్పేంటి? ఈ విధంగా క్రీమీ లేయర్ తీసేస్తే మా జాతులు నష్టపోతూ ఉంటాయి, తర్వాత రిజర్వేషన్లు కనుమరుగవుతాయి. ఇది ఆర్ఎస్ఎస్ కుట్ర అని కదా. ఈరోజు ఆర్ఎస్ఎస్ కుట్ర అని చెప్పి విచ్ఛిన్నవాదులు, మనువాదులు, బ్రాహ్మణవాదులు చేస్తూ ఉన్న కుట్ర ఇది. నా జాతి భవిష్యత్ తరాలు నష్టపోతూ ఉంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, అయ్యా నేను నా మేధస్సును రంగరించి నా జీవితకాలం పోరాడి నేను ఇక్కడ ఈ హక్కులు సాధించా. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, చట్టసభల్లో రిజర్వేషన్లు, ఉపకార వేతనాలు సాధించా. వీటిని భవిష్యత్ తరాలకి మీరు అందించండి, చదువుకునే అవకాశాన్ని అందించండి. స్కాలర్షిప్ల ద్వారా, హాస్టళ్ల ద్వారా చదివే మనకి ఇంకేం లేదు. చదువు ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకొని ప్రపంచవ్యాప్తంగా నలుమూలలుగా వెళ్ళి ఉపాధి పొందే అవకాశాలు, మనుషులుగా జీవించే అవకాశాన్ని పొందండి అని చెప్పి ఆయన అవకాశాలు నేను కల్పించా. మీరు అదనంగా సాధించొద్దు. వీటిని కనీసం భవిష్యత్ మీ బిడ్డలకు అందించండి, వాళ్ళ బిడ్డలకు అందించడం కోసం కాపాడండి అని ఆయన చెప్పిన నిబంధనని మాయావతి గారు ఈరోజు స్వీకరించి పోరాడుతూ ఉన్నారు. పశ్వాన్ని స్వీకరించి పోరాడుతూ ఉన్నారు. దాన్ని కాపాడటం కోసం మనువాద పార్టీలతోటి ఎలియన్స్ ఉన్నా కానీ అత్వాలే పోరాడుతూ ఉన్నాడు. జాతవ బిడ్డ మా చంద్రశేఖర్ ఆజాద్ యుద్ధానికి సిద్ధమని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పాత్ర ఏంటి? వీళ్ళందరి ముందు నీ పాత్ర ఏంటి? నువ్వేంటి? ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు ఉన్నావో తెలుసుకో. ఇంకోటి, అంబేద్కర్ గారు మీద ఒక నింద వేశారు. ఆయన ఈ నిచ్చెన మెట్ల సమాజం ఉందని ఆయనే కదా ఒప్పుకున్నాడు. ఇది నిచ్చెన మెట్ల సమాజం, ఒక్కలానికి ఒక్కలం సంబంధం లేదని ఒప్పుకున్నాడు కదా. కానీ మా కులం వాటాని మాకు ఇవ్వటానికి అభ్యంతరం ఏంటి అంబేద్కర్ వాదులు కానీ మాట్లాడుతూ ఉన్నాం. ఈ నిచ్చెన మెట్ల సమాజంలో మాతంగి స్త్రీ 2 మెట్లెక్కి మాదిగలతో కలిసే అవకాశం ఉందా? బైండ్ల కులస్తుడైన కడియం శ్రీ మాదిగ కులస్తులతో సమానంగా వచ్చే హక్కు ఉందా? నువ్వు మాలలను అక్కడ పెట్టు. మాదిగ ఉపకులాలన్నీ 18 ఉపకులాల్లో, ఈ 18 ఉపకులాల్లో ఉన్న మాస్టి కానీ, బైండ్ల కానీ, మోచి కానీ, మాతంగి కానీ, ఈ మిగతా ఉపకులాలు నువ్వు దోచుకున్నావా? నువ్వా మనువాది మేవా? ఆ రిజర్వేషన్ల వర్గీకరణ అమలైన 6 సంవత్సరాల కాలంలో ఏ మాతంగి కులస్తులకైనా ఉద్యోగం వచ్చిందా? ఏ బైండ్ల కులస్తుడికైనా ఉద్యోగం వచ్చిందా? ఏ రెల్లి పాకి కులస్తులకైనా మెడికల్ సీట్ వచ్చిందా? ప్రమోషన్ వచ్చిందా? నిన్నగాక మొన్న కడియం కావ్య అనే బైండ్ల స్త్రీకి, బైండ్ల అమ్మాయికి, కడియం శ్రీహరి కూతురికి, నిన్ను పోషించిన వాడికి, నీకు మద్దతు ఇచ్చిన శ్రీహరి కూతురికి వరంగల్ పార్లమెంట్ టికెట్ కాంగ్రెస్ ఇస్తే ఏమన్నారు మీరు? మాదిగ నాయకులంతా ఏమన్నారు? బైండ్ల మాది కాదు అని అనలేదా? అంటే మరి 6 ఏళ్ళు 2 ఏళ్ళు దోచుకున్నారు కదా వాళ్ళ హక్కులు. మీరు తినేదానికి దోచుకోవడానికి వచ్చేదాన్నేమో అందంగా ఐక్యత. మేము మా దగ్గర జరిగితేనా మనువాదమా? నిచ్చెన మెట్ల సమాజం అంటే అంబేద్కర్ అప్పుడే చెప్పాడు ఆయన, అయ్యా ఒక కులం నుండి ఒక కులంలోకి ఆ మెట్టుపైకి ఎక్కడానికి ఏ కులం ఒప్పుకోదు. నువ్వు విజ్ఞానవంతుడు అయినా, యుద్ధవీరుడు అయినా, పెద్ద వణిజ ప్రముఖుడు అయినా, బ్రాహ్మణులాగా వేదాలు ఉపనిషత్తులు ఆపోసన పట్టిన నిన్ను బ్రాహ్మణ వర్ణంలోకి రానిరు. బ్రాహ్మణుడు ఉన్న మెట్టుకి వాడి కింద క్షత్రియుని కూడా బ్రాహ్మణ మెట్టు మీదకి రానిరు. వాడి కింద వైశ్యుని క్షత్రియ మెట్టు మీదకి రానిరు. వాడి కింద నిన్నగాక మొన్న హైదరాబాద్లో కమ్మ గ్లోబల్ ఫెస్టివల్ ఏదో జరిపారు. వాళ్ళ కింద ఉన్న కాపులను
వాళ్ళ కింద రెడ్లలో లేదు వాళ్ళ కింద శూద్ర కులంలో ఉన్న మిగతా కులాలని ఆ మెట్టు మీదకి ఎక్కనిస్తారా? ఏ కులం ఏ కులాన్ని పక్కన ఎక్కలేదు. అయితే రాజ్యాంగం ఎక్కడ? ఈ వ్యవస్థ, ఇది అరలరలుగా ఉన్న ఈ వ్యవస్థ, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ మీ అందరినీ, ఇక్కడ ఉన్న దుసాదుల్ని, మాంగుల్ని, చమరుల్ని, మహర్లని, పాకిని, రెల్లిని, మాలా మాదిగని, ఈ సమూహాలుగా ఉన్న ఊరికి దూరంగా అనేక ప్రాంతాల్లో అస్పృశ్యులుగా ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చి ఒకే షెడ్యూల్లో పెట్టి ఈ 1256 కులాలారా మీకు 15% రిజర్వేషన్ ఉంది. ఇక పరిగెత్తును, నువ్వు చదువు, 10వ తరగతి దాకా మీరు చదవండి, అటెండర్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం వస్తుంది. ఇంటర్మీడియట్ చదవండి, ఎల్డీసీ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం వస్తుంది. డిగ్రీ దాకా చదవండి, పోలీస్ ఉద్యోగానికి అవకాశం వస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి, తహసీల్దార్ ఉద్యోగానికి, గ్రూప్ 2 ఉద్యోగాలకు అవకాశాలు వస్తాయి. అంటే 10 సంవత్సరాలు చదివినోడికి, 12 సంవత్సరాలు చదివినోడికి, 15 సంవత్సరాలు చదివినోడికి, 20 సంవత్సరాలు చదివినోడికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని పునాది అయిన చదువుని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. మీరు తిన్నా తినకపోయినా పస్తులున్నా మీరు వెళ్ళండి, చదవండి, పోటీ పడండి. 9,000 ఉద్యోగాలుంటే 10,000 మంది పోటీ పడితే 9,000 మందిని ఫిల్టర్ అయిపోతారు. ఆ 1000 ఉద్యోగాలలో మాత్రమే ఉంటారు. అది మా గ్రూపులో మాల గ్రూపు పెట్టినా, మాది గ్రూపులో మాది గ్రూప్ పెట్టినా. అందుకని 12 ఏ కులానికి ఆ కులం ఇండివిజువలే. కులం ఒక సంస్కృతి కాదు, ఒక వృత్తి కాదు, ఒక ఆహారపు అలవాట్లు కాదు, ఒక చర్చి కాదు, ఒక నివాస ప్రాంతం కాదు. మీది మాది ఏ ఉపకులానికి ఆ ఉపకులం, ఒక ప్రత్యేక శ్మశానం కూడా ఒకటి కాదు. అయినా మనందరినీ కలుపుతా ఉన్న కామన్ పాయింట్ ఫ్యాక్టర్ ఏంటంటే అస్పృశ్యత. ఈ అస్పృశ్యులందరికీ ఒకేసారి ప్రారంభమైన రిజర్వేషన్లు. కాబట్టి మీరు అలసత్వం వహించిన కులాలు వెనకబడినాయి. అలసత్వం మాదిగల్లో ఎట్లా వచ్చినాయి ఉద్యోగాలు? వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? మిగతా మాదిగలందరికి ఎందుకు రాలా? వాళ్ళు వెనకబడ్డారు, అందుకోలేకపోయారు. అందుకోలేని ప్రతివాడు అందుకోవటానికి పోరాడాల్సిందే, ప్రయత్నించాల్సిందే. ఈ అందుకోవటానికి పోరాడేవాడి వెనక వాళ్ళ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, మేనత్తలు, మేనమామలు, బాబాయిలు, బంధువులు ఒక 20 సంవత్సరాల పాటు ఎంతోమంది సహాయం చేస్తే, తల్లిదండ్రులు అయితే ముఖ్యంగా కొన్ని వేల పూటల పస్తులుండి ఒక బిడ్డను చదివిస్తే, 10 ఏళ్ళు చదివిస్తే 10th, 12 ఏళ్ళు చదివిస్తే ఇంటర్మీడియట్, 15 సంవత్సరాలు చదివిస్తే డిగ్రీ, 17 ఏళ్ళు చదివిస్తే పీజీ. అంటే 17 సంవత్సరాలు ఒక పీజీ స్టూడెంట్ వెనక కొన్ని వేల పూట్ల అర్ధాకలే ఆ పేరెంట్స్ అనుభవించారు. గుర్తుపెట్టుకోండి. ఇది పిక్ పాకెటింగ్ కాదు, మాలా మాదిగ ఉద్యోగాలు పొందిన ఉద్యోగాలు. వాళ్ళ తల్లిదండ్రుల కష్టం, శ్రమ, ఈ విద్యార్థి కష్టం ఉంది. ఈ ఉద్యోగాలు పొందిన వాళ్ళు వాళ్ళ బిడ్డల్ని వద్దని నువ్వు తీసివేయాలని కుట్ర పన్నావంటే నీకంటే మనువాది ఎవడు ఉండడు. దాన్ని సమర్థించేవాళ్ళు, క్రీమీలేని సమర్థించేవాడు. తోటి మాదిగ ఉద్యోగి బిడ్డని, తోటి ఆటో తీసుకున్న మాల బిడ్డ కుమారుల్ని, కుటుంబాన్ని రిజర్వేషన్ల నుంచి గెంటివేయాలనే ఒక నీచమైన మనువాద కుట్రని మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. చివరి అంశం ఒకటి మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కులాన్నే బుద్ధిజంలోకి వెళ్తా పిలిచాడు కదా. ఆయన ప్రత్యేకంగా ఆయన కులం వరకే మీటింగ్ పెట్టుకున్నాడు కదా. మహర్లారా మీరే రండి అన్నాడు కదా. చమర్ని పిలవలేదు కదా, మాంగుల్ని పిలవలేదు కానీ మాట్లాడుతున్నా. ఎందుకు పిలవలేదు ఆయన? కారణం తెలుసా? ఆయన అంతరంగికమైన కారణం ఏంటంటే, మతం మారిన ఆనాటికి ఎప్పుడు ఇచ్చాడు ఆయన? 1956లో యోలా మహాసభలో మహర్ మహాసభ జరిపాడు ఆయన యోలాలో. ఎందుకు పిలిచాడు ఆయన? నన్ను విశ్వసించి నా మార్గాన నడిచే
బౌద్ధంలో చేరితే అప్పటికి బౌద్ధులకు రిజర్వేషన్లు లేవు, హిందువులకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. నీలాంటి పనికి వాళ్ళు మందబుద్ధులు ఉంటారనే నిందలు వేస్తారనే, అయ్యా నేను ఈ మార్గం విడిచి వెళ్తా ఉన్నా, ఈ మార్గంలో ఇది కష్టాల బాట, ఇది ముళ్ళ బాట, ఇది రాళ్ల బాట, మనం సొంతపడి ఈ నిప్పుల కలుగులో గుండా ప్రయాణించాలి, అందుకోసం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఈ త్యాగానికి ఇష్టపడ్డ వాళ్ళు రేపు నిందలు వేస్తారేమో, మహర్లారా మీరు మాత్రమే రండి బౌద్ధంలోకి, రిజర్వేషన్లు పోతే పోయింది అని ఆయన మహర్లు పిలిచి అలాలో తర్వాత 1956లో మరణానికి ముందు బౌద్ధంలో చేరాడు. ఆయన బౌద్ధ మతం స్వీకరించాడు. నాగపూర్లో ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ కేంద్ర స్థానం ఉందో అక్కడ లక్షల 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 మందితోటి మాకు రిజర్వేషన్లు వద్దు, ఈ పనికి మాలిన నిచ్చెన మెట్ల వర్ణ వివక్షతతో కూడిన ఈ కులోన్మాద మతోన్మాద ఈ మానవతా వ్యతిరేక మతం మాకొద్దు అని దాన్ని విసర్జించి అక్కడే ఆయన బుద్ధిజంలోకి వెళ్ళాడు. బుద్ధిజం ద్వారా జరిగిన పరిణామాలు ఏంటి? ఆయన అనుచరులకి మళ్ళా బిపి సింగ్ వచ్చి రిజర్వేషన్లు నియో బుద్ధిస్టులకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయని అవకాశం కల్పించేంత వరకు మహారాష్ట్రలో మహర్లకు రిజర్వేషన్లు అందలా, మాంగులు చమర్లు పొందారు అక్కడ. అయినా ఏ మహరు, ఏ అంబేద్కర్ వాది, ఏ బుద్ధిస్టు కూడా అంబేద్కర్ గారిని నిందించలా. అదే మీరు నష్టపోతే డెఫినెట్గా నిందించేవాళ్ళు. అంతకు ముందు కూడా ఆయన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఉన్నప్పుడు మాంగులారా చమర్లారా రండి, ఈ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్కి మనం కలిసి ఉందాం, మీరు నాయకత్వం వహించండి, మనకి రిజర్వ్డ్గా కేటాయించబడ్డ ఈ బొంబాయి ప్రెసిడెన్సీలో ఉన్న 15 సీట్లు మీరే పోటీ చేయండి అని ఆఫర్ ఇచ్చాడు. వాస్తవం కాదు అది? మాంగుల్ని పిలవలేదా? మీరు కలిసి ఉందాం, మీరు వచ్చి 15 సీట్లకి మీరే పోటీ పడండి, మేము గెలిపిస్తాం, మనం కలిసి ఉందాం, మీ సోదరులారా, మిత్రులారా, మాంగులారా, చమర్లారా అని ఆయన అప్పీల్ చేశాడు. ఆలకించలా, వినలా, రాలేదు. అయినా ఆయన తన మిషన్ని తాను చేసుకుంటానే పోయాడు. ఎందుకంటే అంత విశాలమైన ప్రపంచం, అంత విశాలమైన హృదయం బాబాసాహెబ్ అంబేద్కర్. మీలాంటి వాళ్ళు వేసే రాళ్ళని, చేత్కారాలని, వెన్నుపోటుల్ని, కుట్రల్ని, ద్రోహాన్ని క్షమించి తట్టుకొని మేధస్సుతో ఆయన ఈ రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఇందులో చాలామంది ఇంకా మీ వాళ్ళే ఉన్నారు, నీ గ్యాంగ్ కొంతమంది. అంబేద్కర్ రాయలేదు ఈ రాజ్యాంగం, మరి ఎవరు రాశారు నాయన? ఆ రోజు 3 రాజ్యాంగాలు ప్రతిపాదనకు వచ్చినాయి. గాంధీయిజంతో కూడిన శ్రీమన్నారాయణ రాసిన ఒక రాజ్యాంగం, బిఎన్ రావు రాజ్యాంగం, ఎంఎన్ రాయ్ సోషలిస్టు రాజ్యాంగం, బాబాసాహెబ్ నిర్మించిన ఈ రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్తు గాంధీ తయారు చేయించిన, శ్రీమన్నారాయణ చే తయారు చేసిన రాజ్యాంగాన్ని ఆ రోజు కాంగ్రెసే తిరస్కరించింది, రాజ్యాంగ పరిషత్తు తిరస్కరించింది తెలుసా? ఎంఎన్ రాయ్ తయారు చేసిన రాజ్యాంగాన్ని వాళ్ళు తిరస్కరించారు, ఆ రాజ్యాంగ పరిషత్తే తిరస్కరించింది తెలుసా? బిఎన్ రావు రాసిన రాజ్యాంగాన్ని కూడా తిరస్కరించారు తెలుసా? ఇది పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ 1935 యాక్ట్కి కొన్ని ప్రత్యేక అంశాలు జోడించి దాన్ని చర్చించి, రాజ్యాంగ పరిషత్తు చర్చించి అనేక సవరణలు చేసి ఈ రాజ్యాంగాన్ని ఇచ్చింది భారత ప్రజలకి. భారత ప్రజలు అయిన మేము ఆ రాజ్యాంగ పరిషత్తులో అన్ని వర్గాలు ఉన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ ప్రతినిధులు, పార్సీ ప్రతినిధులు, సిక్కు ప్రతినిధులు, ముస్లిం ప్రతినిధులు, బ్రాహ్మణ ప్రతినిధులు, వైశ్య ప్రతినిధులు, వీళ్ళంతా సంస్థానాల రాజుల ప్రతినిధులు, వీళ్ళందరూ ఉన్నారు. ఆయా దామాషాల ప్రతినిధులుగా, ఆ జనాభాల ప్రతినిధులు, ఆ పూర్వీకులు దీన్ని చర్చించి ఆమోదించి ఈ రాజ్యాంగ పీఠిక మీద సంతకం చేశారు.
ఇప్పుడు దీన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుతున్నా ఉన్నారే. అరే నాయన, మీ తాత ముత్తాతలు దీనిలో సంతకం చేశారయ్యా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి సంబంధించి ఒప్పుకొని గౌరవించి, మీ తాతలు మీ ముత్తాతలు ఇచ్చిన సంతకం చేసిన దాన్ని మీరు కాదంటారా? వాళ్ళు ఎందుకు చేశారు? ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు హిందువులు సిక్కులు పార్సీలు దళితులు క్రైస్తవులు ముస్లింలు అందరూ కలిసి ఈ దేశంలో ఉండాలా, ఈ దేశంగా ఉండాలా, విడిపోకూడదు వీళ్ళని చెప్పి సంతకం చేశారు ఈ భారత రాజ్యాంగం మీద. 3 రాజ్యాంగాలు తిరస్కరించారు. ఈ పనికి మాలిన రాజ్యాంగాలు బాబాసాహెబ్ నిర్మించిన, ఆయన తయారు చేసిన ఈ రాజ్యాంగమే ఆ ప్రపంచంలోనూ ఈ ప్రతిపాదిత రాజ్యాంగాలన్నింటిలోనూ అత్యున్నతమైనదని. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రని తెలుసుకోండి. సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే, రచించుకోకపోతే, చెప్పుకోకపోతే, మాట్లాడుకోకపోతే, వేటగాళ్ళు బ్రోకర్లు దళారులు చెప్పే పిట్ట కథలే ఈ దేశంలో చరిత్రగా ప్రబలితే అని బాబాసాహెబ్ చెప్పాడు ఆ రోజు. మీలాంటి ద్రోహులు దుర్మార్గులు దళారులు విచ్ఛిన్నకారులు కులంలోని ఈ పేదరికంలో అస్పృశ్యుల మధ్య అంటరాని జాతుల మధ్య ఈ పేదల మధ్య ఈ దరిద్రుల మధ్య విచ్ఛిన్న తెచ్చి విద్వేషాలు తెచ్చి రెచ్చగొట్టి వీళ్ళని సర్వనాశనం చేస్తారని చెప్పే ఈ రిజర్వేషన్లోనే అనే అధికారం రాష్ట్రాలకు ఇవ్వలేదు. ఇది ఆర్టికల్ 335 ద్వారా ఇది మా క్లెయిమ్, మన హక్కు. ఇది ఒప్పందం ద్వారా వచ్చిన హక్కు. ఆర్టికల్ 64 బీసీ రిజర్వేషన్లు ఎప్పుడు వచ్చినాయి? క్రీమీ లేయర్ అనే పదం, అసలు ఆర్థిక ప్రాతిపదిక అనే పదం ఉందా భారత రాజ్యాంగంలో? ఇప్పటికీ లేదే. ఆర్టికల్ 340లో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ అనే పదాలు పెట్టి కమిషన్ వేశారు. ఆర్టికల్ 16 క్లాజ్ 4 దాని ద్వారా వచ్చిన ఆర్టికల్ 16 క్లాజ్ 4లో కూడా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ అనేది చెప్పారు తప్ప ఎకనామిక్ వెళ్ళి బ్యాక్వర్డ్నెస్ అని లేకపోతే బీసీల హక్కుల్ని దోచుకోవటానికి కోర్టులు మీరు కలిసి లేని క్రిమి లేయర్ని తెచ్చిపెట్టి 25% బీసీల హక్కులు దోచుకుంటున్న వాళ్ళ అవకాశాలు, రాజకీయ విద్య ఉద్యోగ రంగాల్లో అవకాశాలు దోచుకుంటున్న వీళ్ళు ద్రోహులు ఈ దేశంలో ఉన్న అగ్రకులాలుగా చెప్పబడుతున్న వాళ్ళు. ఇప్పుడే వాళ్ళు ఈరోజు దీని మీద సామాజిక న్యాయం పేరుతోటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఆర్టికల్ 14 చెబుతుంది చట్టం ముందు అందరూ సమానులే. అంటే సమానత్వంతో పాటు సమాన రక్షణ కూడా కల్పించాలి, ఎవరిని గెంటేయకూడదని ఆర్టికల్ 4 చెప్తుంది. దాని డ్రాఫ్ట్ ఆర్టికల్స్ అన్ని మొదటి రెండోసారి డిబేట్స్లో క్లియర్గా చర్చించారు. ఈ చర్చ ద్వారా అందరూ సమానంగా ఉన్నారు. మాలలో మాదిగలు, మాలల్లో కూడా ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు కూడా సమానంగా ఉండరు. అయితే ఒక కులంలో ఉన్న అందరూ సమానంగా ఉండరు, ఒక ఊరిలో ఉన్న అందరూ సమానంగా ఉండరు. ఇట్లా ఈ సమానంగా ఉండరు. అయితే రాజ్యాంగం మాత్రం, ఈ చట్టం మాత్రం అందరినీ సమానంగా చూడాలి. చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ సమాన రక్షణ ఇవ్వాల్సిందే. దానిలో భాగంగానే రిజర్వేషన్లోనే ప్రక్రియ అందరికీ సమానంగా ఒక అవకాశం ఇచ్చింది. ఆ సమానత్వంలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగ ఆర్టికల్ 16లో చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కులాన్ని, ప్రాంతాన్ని, జెండర్ని, భాషని, సంస్కృతిని బట్టి ఇవ్వకూడదు. వాళ్ళకి సమాన అవకాశాలు కల్పించాలా, దానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రాజ్యాంగం ఆర్టికల్ 16(4)లో చెప్పింది. ఇక్కడ బీసీలకు సంబంధించిన అంశం ఇంద్రసాని జడ్జిమెంట్లో కూడా బీసీలకు సంబంధించిన వచ్చిన జడ్జిమెంట్లో క్లియర్గా ఆ బెంచ్ చిన్నపరెడ్డి గారు స్పష్టంగా రాశాడు. ఇది జడ్జిమెంటు కేవలం బీసీ వర్గాలకే తప్ప షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు వర్తించదు అని. ఈరోజు ఆ తీర్పును కాదని దాన్ని కోట్ చేసి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆ క్రీమీ లేయర్ విధానాన్ని మనకు తీసుకొచ్చి పెట్టడం అంటే రాజ్యాంగాన్ని అతిక్రమించడం, పార్లమెంటును అతిక్రమించడం, అసలు ఎస్సీ రిజర్వేషన్ల ప్రామాణికత పునాది ఏదైతే ఉందో ఆ మౌలిక అంశాన్ని విస్మరించడం, దాని ద్వారా తమ బ్రాహ్మణీయ మనువాద కుట్రల్ని మరోసారి ఈ దేశంలో షెడ్యూల్ కులాల మీద ప్రయోగించటం, దానికి పావుగా నిన్ను పెట్టడం.
భీష్ముడిని కోల్చటానికి. ఆ రోజు భీష్ముడిని కోల్చటానికి అంబాలికల్ని అట్లయితే పెట్టారు. నిన్ను ఈరోజు మాలల్ని గెలవటానికి, నగ్గటానికి, మాలల మీద ఓడించటానికి, మాలల్ని అణిచివేయటానికి నిన్ను ఒకరిని తీసుకొచ్చి పెట్టి అడ్డం పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగ ప్రజలారా, మాదిగ మేధావులారా, ఉద్యోగులారా, మా యుద్ధం గడిచిన 30 సంవత్సరాలుగా మీ మీద కాదు. మళ్ళీ చెప్తాను, మీ మీద కాదు మా యుద్ధం. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద, రాజశేఖర రెడ్డి మీద, అద్వానీ మీద, వాజ్పేయి మీద, ఈ దేశం రిజర్వేషన్లు విచ్ఛిన్నం కావాలనుకున్న రాజకీయ పార్టీల మీద, బ్రాహ్మణులైన విరసం మీద, అరసం మీద, ఏపీసీఎల్సీ మీద, యూపీసీఎల్సీ మీద, నక్సలైట్ల మీద, సిపిఐ సిపిఎం పార్టీల మీద, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మీద ఆ రోజు మా యుద్ధం చేసాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ వర్గాల మీద మా యుద్ధం తప్ప, మా యుద్ధం ఆర్ఎస్ఎస్ మీద, మాదిగల మీద కాదు. మా యుద్ధం బ్రాహ్మణవాదుల మీద, మాదిగల మీద కాదు. మా యుద్ధం మనువాదుల మీద, మాదిగల మీద కాదు. మా యుద్ధం మోడీ మీద, మాదిగల మీద కాదు. మా యుద్ధం సుప్రీంకోర్టులో కూర్చొని 50 కుటుంబాల వాళ్ళే ఈ దేశంలో 80% జడ్జీలుగా ఉన్న ఆ బ్రాహ్మణ అగ్రహారాలుగా సుప్రీంకోర్టు మార్చివేసిన ఆ ద్రోహుల మీద తప్ప మాదిగల మీద కాదు, మాదిగల మీద కాదు, మాదిగల మీద కాదు. గుర్తుపెట్టుకోండి అని చెప్తూ మీరు ఆలోచించండి. మాదిగ మేధావులారా, మాదిగ లాయర్లారా, ఈ తీర్పుని విశ్లేషించి మీరు మీ ప్రజలకు చెప్పండి, ఎంత ద్రోహం జరుగుతుందో చెప్పండి అని చెప్తూ ముగిస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ వీడియో చూస్తూ ఉన్న మిత్రులందరూ దయచేసి మల్లెల వెంకట్రావు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, వ్యూస్ పెంచండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యుద్ధం ఇప్పటితో ఆగేది కాదు. ఇది ఈ రాజ్యాంగాన్ని నమ్ముకున్న మనం, ఈ రాజ్యాంగాన్ని ఈరోజు భారతదేశంలో మన ఎస్సీ ఎస్టీని పార్లమెంటులో ప్రధానమంత్రిగా కూర్చోబెట్టేంత వరకు యుద్ధం కొనసాగుతుంది. ఈ ఛానల్ ఉంటుంది. దీనిలో అనేకమైన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలు, మన విశ్లేషణ, మన దళిత మేధావుల నాయకుల విశ్లేషణ దీనిలో ప్రసారం అవుతుంది. కాబట్టి మాలలందరూ, ముఖ్యంగా మాలలందరూ ఈ మన ఛానల్ని, మల్లెల వెంకట్రావు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై భీమ్.